సైబర్ నేరాల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, పోలీసులు, సైబర్ విభాగం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న, అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి కూడా, దేశంలో ప్రతిరోజు కూడా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని గణాంకాల ప్రకారం చూసుకుంటే 2025 సంవత్సరంలో దాదాపుగా 12,50,000కు పైగా సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా 20,000 కోట్ల నగదు ఈ సైబర్ నేరగాళ్ళు సాధారణ ప్రజల అకౌంట్ నుంచి కొట్టేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, కాకినాడకు సంబంధించి జరిగినటువంటి ఒక పరిణామం ఇటు రాజకీయ సర్కిల్స్తో పాటు పొలిటికల్ సర్కిల్స్తో పాటు అటు ఆ పోలీస్ సర్కిల్స్ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ సైబర్ నేరాలకి కాదేది అనర్హం, ఎవరు అతీతులు కాదు అని సైబర్ నేరగాళ్ళు మరొకసారి నిరూపించారు. ఎందుకంటే ఇక్కడ సైబర్ నేరానికి బాధితుడైంది ఒక ఎంపీ, కాకినాడ ఎంపీకి సంబంధించి ఆయన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆయన ఒక వ్యాపారవేత్తగా ఆయన అందరికీ సుపరిచితుడే. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందినటువంటి ఆయన దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా టీ టైం పేరిట 3,000 అవుట్లెట్స్ని ఏర్పాటు చేశారు. ఒక వ్యాపారవేత్తగా ఆయన అప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. దీంతోపాటు ఒక వ్యాపారవేత్తగా ఆయన స్థిరపడమే కాదు, అనేక మంది వేలాది మంది యువతకు ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక వ్యవహారం, అంటే గత నెల ఆగస్టు నెల 22న జరిగినటువంటి ఒక వ్యవహారం తాజాగా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆగస్టు నెల 22వ తేదీన ఒక వాట్సాప్ నెంబర్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఒక మేనేజర్, ఎవరైతే ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారో ఫైనాన్స్ మేనేజర్ శ్రీనివాస్, ఆయనకి ఒక మెసేజ్ వచ్చింది. ఒక అన్నోన్ నెంబర్ అది. ఆయన సాధారణంగా ఆయన ఫోన్లో, ఆయన కాల్ లిస్ట్లో కానీ, ఆయన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో కానీ ఆ నెంబర్ సేవ్ అయ్యలేదు. కానీ వచ్చినటువంటి నెంబర్ డిస్ప్లే పిక్ మాత్రం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఉంది. ఆయన చూసిన తర్వాత ఇదేంటి కొత్త నెంబర్ నుంచి బాస్ మెసేజ్ చేశాడు అనుకుంటూనే ఆయన రిప్లై ఇచ్చిన క్రమంలో కొంత అమౌంట్ తను కొత్త నెంబర్ని వినియోగిస్తున్నట్టు ఈ నెంబర్కి సంబంధించినటువంటి ఖాతాకి కొంత నగదు బదిలీ చేయమన్నట్టుగా కూడా ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన దాన్ని నిర్ధారించుకున్నారా లేదా అనేది కొంత అంతరంగికంగా వాళ్ళు చర్చించుకోవాల్సినటువంటి అంశం. కానీ మనకు తెలుస్తూ ఉన్న సమాచారం ప్రకారం ఆయన బాస్ నుంచే, తన అధినేత, తన యజమాని నుంచే ఒక మెసేజ్ వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత కొంత అమౌంట్ని ఆ రోజు పంపించారు. ఇలాగా సెప్టెంబర్ 22 నుంచి కూడా ప్రతిరోజు కొంత నగదు లావాదేవీలు ఆ నంబర్ నుంచి ఆయన ఏదైతే ఆ మెసేజ్ పెట్టిన ప్రతిసారి కూడా ఈయన కొంత నగదు పంపించడం, ఇది జరుగుతోంది. దాదాపుగా 11 సార్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా మొత్తం ఆయన ఉదయ్ శ్రీనివాస్ గారు తన ఖాతాలు వెరిఫై క్రాస్ చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆయన గుర్తించడం జరిగింది. మొత్తం 92 లక్షల రూపాయలు ఈ విధంగా తన మేనేజర్ శ్రీనివాస్ వేరొక అకౌంట్కి బదిలీ చేసినట్టుగా కూడా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు గుర్తించారు. ఇది పంపించిన వ్యక్తో లేదంటే వేరొకరు గుర్తించడం కాదు, గుర్తించిన వ్యక్తి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే తన వెరిఫై చేసుకునే క్రమంలో ఈ మొత్తం 92 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండా జరిగినట్టుగా గుర్తించారు. అయితే ఇంత జరుగుతున్న దాదాపుగా 11 ట్రాన్సాక్షన్స్ జరిగే వరకు కూడా మేనేజర్ గుర్తించకపోవడం అనేది ఇక్కడ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక యజమాని తన రెగ్యులర్ నెంబర్ నుంచి కాకుండా కొత్త నెంబర్ మార్చినప్పుడు ఖచ్చితంగా ఫిజికల్గా ఫోన్ చేసి ఆ నంబర్ నుంచి తన నంబర్ మారింది, ఇక నుంచి ఈ నెంబర్ని మీరు పరిగణలోకి తీసుకోండి, ఈ నంబర్ కొత్త నెంబర్ అకౌంట్స్కి సంబంధించి, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి నంబర్ మార్చే క్రమంలో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఈ మేనేజర్లకు కానీ లేదంటే కీలకమైన వ్యక్తులకి సమాచారం ఇస్తూ ఉంటారు. కానీ ఎటువంటి నిర్ధారణ లేకుండానే ఆయన 11 ట్రాన్సాక్షన్ చేయడం, దాదాపుగా 92 లక్షల రూపాయలని పంపించడం అనేది కూడా ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా దీని వెనుక సైబర్ నేరగాళ్ళు ఉన్నారా, లేదంటే అంతర్గతంగా ఏదైనా వ్యవహారం జరిగిందనే అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని మీద సైబర్ పోలీసులు అయితే ఒక కేసు నమోదు చేశారు. మొత్తం ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి తీరుతెన్నులు కూడా మొత్తం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆఫీస్ నుంచి తీసుకున్న తర్వాత 92 లక్షలు ఏ అకౌంట్స్కి అయితే బదిలీ అయినాయో అకౌంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసిన క్రమంలో ఒక 7 లక్షల రూపాయలు ఒక అకౌంట్లో ఉన్నట్టుగా కూడా గుర్తించి వాటిని కొంత రికవర్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇదంతా మనం ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే ప్రస్తుతం సైబర్ నేరాల మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. దీని నుంచి ఎట్లా బయటపడాలి, సాధారణ ప్రజల్ని ఏ విధంగా దీని నుంచి బాధితులు కాకుండా రక్షించాలి, వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ధనాన్ని కానీ
ఇతర ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు సైబర్ నిపుణులను హెచ్చరిస్తూ ఉన్నారు, పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు కూడా అనేక రకాల నివృత్తి చేసే విధంగా, అనుమానాలను నివృత్తి చేసే విధంగా కూడా పలు అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తూ ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే దీనికి కట్టడి వేసే ప్రక్రియ లేదనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఎంపీ కార్యాలయ సిబ్బందిని, ఎంపీకి సంబంధించిన వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి సిబ్బందిని ఎలా బురుడి కొట్టించారనేది ప్రస్తుతం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే సాధారణ ప్రజల్ని ప్రతిరోజు ఏదో మూల మీకు లాటరీ తగిలిందనో, లేకపోతే మీకు ప్రభుత్వ స్కీమ్ నుంచనో, లేకపోతే మీకు ఈ ప్రభుత్వ పథకం నుంచి డబ్బులు వస్తాయనో, ఇన్సూరెన్స్ అనో, యాక్సిడెంట్ అనో రకరకాల పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్ళు రకరకాల మార్గాల్లో ప్రజల నుంచి డబ్బులు దోచేస్తూ ఉన్నారు. అయితే దీని మీద అవగాహన అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం కూడా అవగాహన కల్పించే విధంగా రకరకాల ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంది. కానీ మనం కూడా స్వయంగా, అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళకి ఒక ఇద్దరికి నేను చెప్తే, అలాగే మీకు పరిచయం ఉన్న వాళ్ళకి ఒక ఇద్దరికి మీరు కూడా చెప్పే విధంగా దీని మీద విస్తృతంగా ఒక ప్రచారం నిర్వహిస్తే తప్ప దీన్ని నియంత్రించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇటీవల వస్తున్నటువంటి టెక్నాలజీ, డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీ వినియోగించి కూడా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఫోన్ చేస్తున్నట్టు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తాము ఆపదలో ఉన్నామని, ఫ్రెండ్ తన నంబర్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో పక్కనున్న తన ఫ్రెండ్కి డబ్బులు పంపించాలని చెప్పేసి తమ బిడ్డలే కోరుతున్నట్టు తల్లిదండ్రులను కూడా మభ్యపెడుతున్న రోజుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. కాబట్టి ఇది ఎవరిని కూడా వాళ్ళు ఉపేక్షించరు. ఎవరిని కూడా వాళ్ళు టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ని మిస్ అవ్వకుండా ఈ సైబర్ నేరగాళ్ళు డబ్బు తస్కరించడం అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చేసి తీరుతున్నారు. కాబట్టి మన మీద ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి అవగాహనతో మనం దాన్ని నియంత్రించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మరి ఏదైతే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి సంబంధించి కాకినాడ ఎంపీ కార్యాలయం ఏదైతే ఈ టీ టైం వ్యవహారంలో జరిగినటువంటి ఈ లావాదేవీల మీద మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? సైబర్ నేరగాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుందా లేదా? పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు? దీంట్లో బయటపడేటువంటి విషయాలేంటి? మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.